హాయ్ ఫ్రెండ్స్, నేనండి విజేతనండి. ఈరోజైతే మనం గండిపసం తల్లి టెంపుల్కి అయితే వచ్చాం. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత పచ్చటి మంచి వాతావరణంలో ఎంతలా ఉండేదో చూడండి ఫ్రెండ్స్. అప్పట్లో ఇదంతా మంచి జనాలతో కిలకిలాడిపోతూ ఉండేది అనమాట అండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే చూడండి, ఇప్పుడు ఎంత వెలవెల్లాడిపోతుందో. ఇది మనం చూసారా దారి, అది మొత్తం ఆ లోపల అన్ని ఊళ్ళన్నీ ఖాళీ చేసేసారనమాట. ఇప్పుడు చూసారా మొత్తం గోదావరి ఎంత దగ్గరకు వచ్చేసిందో. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చూపిస్తాను అనమాట అండి. ఇది మెట్లు దిగి వెళ్ళేదారి అనమాట అండి. ఇది దగ్గర గోదావరి చూసారా ఎంత దగ్గరికి వచ్చేసింది అన్నది మీకు కనబడుతుంది చూసారా. ఇది ఇంకా లోపలికి ఉండేది అనమాట అండి. ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే మొదలు పెట్టారో ఇది చాలా దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. ఇది మనం రైట్ సైడ్ అయితే ఇక్కడ మేకపోతులు ఇవన్నీ వేసుకునేవారు అనమాట అండి. మొత్తం మనం వెళ్ళే దారి, ఈ దారి అంతా మంచి షాపులతో కిలకలాడిపోయేది అనమాట అండి. టెంపుల్కి వెళ్ళే ఆవరణ దారి అనమాట అండి. ఇది చూసారా, ఈ దారి చూసారా, ఇప్పుడు మనం వెళ్ళే దారి అనమాట. లెఫ్ట్ సైడ్ మొత్తం ఎన్ని షాపులు అనమాట. మనం ఏమన్నా మొక్కులు మొక్కుకున్న వంటలు గట్ట చేయాలన్నా వాళ్ళందరూ ఇక్కడే ఉండేవారు అనమాట. కిరాణా కొట్లు, ఇలా కుల్లి కొట్లు టైప్ ఉండేవారు. రైట్ సైడ్ అయితే మన తీర్థం ఆవరణలో ఉండే షాపులన్నీ రైట్ సైడ్ అయితే ఉండే అనమాట అండి. కొబ్బరికాయలు కానీ, అమ్మవారికి చీరల షాపులు కానీ ఇవన్నీ ఉండే అనమాట అండి. మొత్తం ఇదంతా చూసారు, గోదావరి ఇంత దగ్గరికి రావడం వల్ల ఇదంతా మునిగిపోయింది అనమాట అండి. మునిగిపోయి మొత్తం పాడైపోయినట్టు అయిపోయింది. ఈ ఏరియా చూస్తుంటే మేము ఎప్పుడు వచ్చినా మా ఫ్రెండ్స్తో సరదాగా వచ్చేవాళ్ళం, ఫ్యామిలీతో వచ్చేవాళ్ళం, చాలా సరదాగా గడిపేవాళ్ళం అనమాట అండి. ఈ టెంపుల్కి వచ్చేటప్పుడు చాలా ఆనందంగా గడిపేవాళ్ళం. ఇప్పుడు ఇలా చూస్తుంటే చాలా బాధ వేస్తుంది అనమాట అండి. అంత ఎందుకంటే ఇలా అంటే పోలవరం వర్క్ వల్ల ఈ టెంపుల్ ఇలా మునిగిపోతుందని చెప్పేసి ఇప్పుడు అనుకోలేదనమాట అండి. ఇది వెళ్ళేది అనమాట అండి. ఇక్కడ నుంచి జనం చాలా ఫుల్ ఫ్రూటింగ్ వల్ల ఇదంతా ఎలా పెట్టారన్నమాట అండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా గుళ్ళో ఉండే వాతావరణం అనమాట అండి. ఎంత ఎలా ఉందో చూడండి ఒకసారి ఫ్రెండ్స్. మొత్తం లెఫ్ట్ సైడ్ గోదావరి ఉండడం వల్ల ఇది ఏంటంటే మొత్తం నీట మునిగిపోయేది ఫ్రెండ్స్. మొత్తం ఫుల్గా వస్తే కనుక చూడండి, లోపల మన కనకదుర్గమ్మ వారి విగ్రహం ఒకటిని, వినాయకుడి విగ్రహం ఒకటి ఉన్నదనమాట అండి. ఇలాగా చూడండి, ఇది ఇక్కడ చూస్తేనేమో హుండీ ఒకటి ఉంది. గర్భగుడి అయితే తాళం వేసి ఉందనమాట అండి.